గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కరెక్టే, మనం ఏం చేసినా అంత కరెక్టే. ఇప్పుడు టీవీ చూస్తున్నప్పుడు మీకు ఎక్కడైనా ఏమైనా తప్పని అనిపించిందా? ఎందులో ఏదైనా పాయింట్ లో మీకు ఏమైనా అనిపించిందా? అంటే అమ్మాయికి కొత్తగా అనిపిస్తుంది. మన ఇంట్లో రెగ్యులర్ గా చేసుకొని తినేటప్పుడు 10 మంది లేదు, అందులో మళ్ళా చేయి పెట్టి గబ్బు లేపదు. ఏదైనా ఐటెం చేసుకుంటే ఉప్పు కారం సరిపోయిందా లేదా ఎట్లా తీసుకొని చేస్తుంది, అదే విధంగా చేసుకుంది. అది కొంతమంది పబ్లిక్ లో పోయినప్పుడు ఏమంటారు, స్పూన్ తో తీసుకొని చేయాలి. అది బయటికి పోలే కదా, ఫస్ట్ టైం కదా. ఏదైనా ఒక పారి డాక్టర్ అయినా ఏదైనా ఒక పేషెంట్ కు చెడగొడితేనే రెండో పారి డాక్టర్ నంబర్ 1 అయ్యేది. అట్లా ఆయనకు అలవాటు కావాలంతే. ఫస్ట్ టైం, సెకండ్ టైం చూడండి ఆటోమేటిక్ సెట్ చేసుకుంటది, కాంప్రమైజ్ కాదు. మీకంటే మీకు ఏమైనా అనిపించిందా ఎప్పుడైనా? చేసింది అది అలవాటు లేని పని కరెక్ట్ గా గెస్ చేసిండదు, ఇది తప్పు పడతారని గెస్ చేసిండదు, అంతే జరిగిపోయింది. అది జనరల్ గా ఇంట్లో లేడీ చేసుకునేటప్పుడు కానీ కంపల్సరీ చేసిన వెంటనే ఉప్పు కారం అనేది టేస్ట్ చూసుకోవాలి. ఎందుకంటే 10 మంది తినేది కదా, చూసుకోవాలి. అదే విధంగా చూసుకుంటారు. మీ అమ్మాయిని చూసారా బ్యాక్ సైడ్ పోస్టర్ లో? చూసాను. ఏమనిపిస్తుంది ఇలా పోస్టర్లు చూస్తున్నప్పుడు? షాప్ కూడా నేను చెప్తున్నా కదా, నా షాప్ కాడికి చాలా మంది బస్ పిల్లలంతా లేడీస్ గానీ బాయ్స్ కానీ వచ్చి బస్ ఎక్కుతారు కదా, వాళ్ళు వచ్చి షాప్ కాడికి వచ్చి చెప్తుంటే ఎంతో ప్రౌడ్గా ఉంటుంది. ఫస్ట్ టైం కదా. అవును, మా పిల్లనేనా కింద ఉంది. మీతో ఫోటోలు దిగుతారా? చాలానే మీతో దిగుతున్నా, ఎవ్రీ డే దిగుతుంది ఫొటోస్. జనాలు దిగుతున్నారా మీతో ఫోటోస్? ఇప్పుడు బిగ్ బాస్ పోతున్నప్పటి నుంచి అమ్మాయితో దిగుతున్నారు. ప్రియా శెట్టి బిగ్ బాస్ ప్రియా శెట్టి అనేసి ఫుల్ మీ మొత్తం కర్నూలు తెలిసిపోయింది అందరికి. అమ్మాయి పోతుంటే కూడా తెలిసిపోయింది అప్పుడే ఆల్రెడీ. ఒకవేళ మీరు హౌస్ లోకి వెళ్లాల్సి వస్తే హౌస్ లోకి వెళ్తారు ఒక పేరెంట్స్ వీక్ టైంలో, మీరు ప్రియాకి చెప్పే ఒక 3 విషయాలు ఏంటి? ఏం చెప్తారు? ఒక 3 విషయాలు చెప్పాలని. సంతోషంగా ఉన్నాం, బాగా ఆడుతున్నావు, లాస్ట్ వరకు ఇట్లనే పోటీ చేయి, ఇట్లనే స్ట్రాంగ్ గుండు, ఇంకా అందరితో కలిసిపోయి అందరూ స్ట్రాంగ్ కంటెంట్స్, అందరు బాగా ఆడుతున్నారు, వాళ్ళతోనే నువ్వు సస్టైన్ అయ్యి లాస్ట్ వరకు ఉండాలని మేము ఫీల్ అవుతున్నాం. మీరు వెయిట్ చేస్తున్నారు? వెయిట్ చేస్తున్నాం, ఖచ్చితంగా వెయిట్ చేస్తాము, వెయిట్ చేస్తున్నాం. తను ఏడుస్తున్నప్పుడు మీరు బాధపడతారు? ఏడుస్తారా? నాకు కొంచెం తక్కువ ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్స్ డ్రాప్ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ వద్దు అంటే నువ్వు ఏడుస్తావు వద్దు, అక్కడికి ఇంకా మా ఇంటి దగ్గర వెళ్ళేటప్పుడు ఏడ్చినాం. అమ్మో బాగా ఏడ్చిపోయింది పోయేటప్పుడు. వాళ్ళు లగేజ్ సర్దడానికి లగేజ్ చెక్ చేయడానికి వచ్చాడు కదా, అప్పుడే స్టార్ట్ చేసింది. అగ్ని పరీక్ష మొత్తం చూసారా? మొత్తం చూసాం, అన్ని ఎపిసోడ్స్ చూసారా? ఎవరు నచ్చారు జడ్జెస్ మీకు? అందరు బాగానే ఉన్నారు, కరెక్ట్. అంటే వాళ్ళు అగ్ని పరీక్ష అనేటువంటిది ఒక పెద్ద ఇది కదా, అది గేమ్ షో. ఆ గేమ్ షోలో ముందుకు వెళ్ళాలంటే వాళ్ళు కరెక్ట్ డెసిషన్ తీసుకుంటేనే కదా. అందరు ఈక్వల్ గా ఉండు, మంచి కంటెస్టెంట్ లోపలికి పోతున్నాడు అంటే వాళ్ళు కరెక్ట్ నిర్ణయం తీసుకోవాలి కదా. అందుకు మీకు ఫేవరెట్ జడ్జ్? బిందు మాధవి. అవునా? ఎందుకంటే ఇష్టం? పర్లేదు చెప్పండి. అట్లని కాదు, అమ్మాయి డెసిషన్ మేకింగ్ కరెక్ట్ ఉంటుంది. నవదీప్ కూడా ఆల్మోస్ట్ ఇంకా ఎక్కువ చెప్తాడు, బాగా చెప్తాడు. కొంచెం పర్లేదు చెప్పండి, ఏం కాదు. కొంచెం అనిపిస్తుంది. నవదీప్ కూడా ఓకే, బాగా చాలా మంచి నిర్ణయం, చాలా డెసిషన్ చాలా బాగుంది ఆయనది. ఎవరికి ఏం నచ్చిందండి మీకు హౌస్ లో కంటెస్టెంట్స్ లో? ఇప్పుడు అందరు బాగా ఆడుతున్నారు, అందరు ప్రతి ఇమ్మాన్యుల్ ఎంత గట్టి పోటీదారుడు. అయితే ఇప్పుడు నేను ఒక్కొక్క కంటెస్టెంట్ పేరు మీకు చెప్తా, ఎవరి గేమ్ ఎలా ఉంది, ఏమనిపిస్తుంది అని చెప్పండి, ఓకేనా? ఫస్ట్ మీ అమ్మాయి ప్రియా గేమ్ ఎలా ఉంది? చాలా బాగా ఆడుతుంది ప్రియా. శ్రీజ కూడా అంతే, అమ్మాయి చాలా తెలివిపర్రాలు అమ్మాయి కూడా. డేమన్ పవన్ కూడా అంతే, చాలా బాగా చేస్తాడు ఏదైనా కూడా. మనీష్ తెలివి, మంచి ప్రతిదాన్ని ఎక్కువ ఆలోచించి డెసిషన్ తీసుకుంటాడు. పవన్ కళ్యాణ్ అబ్బాయి కూడా అంతే, చాలా బాగా ఆడతాడు, గట్టి పోటీదారుడు కూడా, స్ట్రాంగ్ కంటెస్టెంట్.
మనీ హరీష్ మాస్క్ మ్యాన్ హరీష్ గారు చాలా తెలుగు మనిషి ఆయన. చాలా మంచి దేనికైనా ఒక మంచి దాని మీదనే నెగిటివ్ స్టాండ్ తీసుకుంటాడు ఆయన. ఓకే ఓకే. టెండెన్స్ లోకి వస్తే ఇమాన్యుయల్ కమెడియన్ గా చాలా అందరిని ఎంటర్టైన్ చేస్తున్నాడు. గేమ్